ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న ఎక్వేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే జియో టీవీ నుంచి అన్నమాట. సో జియో టీవీ వాళ్ళు కొత్త ప్లాన్ తీసుకొచ్చి జియో టీవీ ప్రో అనేసి రూ. 50 ప్లాన్ అనమాట. సో దగ్గర 1000 ఛానల్ దాకా సబ్స్క్రిప్షన్ వస్తుంది జియో టీవీ నుంచి. సబ్స్క్రిప్షన్ తీసుకొని వాచ్ చేసుకొని 30 డేస్ వ్యాలిడిటీతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. రియల్మీ వాళ్ళు రియల్మీ నర్జో 100X5 స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది 15th జూలై రోజున లాంచ్ అవబోతుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే 8000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ కూడా చేసి కొన్ని హైలైట్స్ కూడా పెట్టిపోయి పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, మంచి బ్యాకప్ వస్తుంది, ఈజీగా వస్తుంది అనేసి అఫీషియల్ రియల్మీ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ వాళ్ళు. సో సామ్సంగ్ వాళ్ళది రీసెంట్గానే M47 లాంచ్ అయింది. ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళ M67 స్మార్ట్ ఫోన్ గిగ్ బెంచ్ స్పాట్ అయింది. ఇది వచ్చేసరికి ఎగ్జినోస్ చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బెంచ్ మార్క్ స్కోర్స్ బయటపడ్డాయి. సింగిల్ స్కోర్ చూసుకుంటే 1435 సింగిల్ స్కోర్ బెంచ్ మార్క్స్ అనమాట. అండ్ మల్టీ స్కోర్ చూసుకుంటే 3744 మల్టీ స్కోర్ బెంచ్ మార్క్స్ అయితే బయట పడ్డాయి అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే డక్ గో బ్రౌజర్ నుంచి అనమాట. సో ఈ ప్రైవసీ కన్సర్న్ బ్రౌజర్ అంటారు. ఈ బ్రౌజర్లో బై డిఫాల్ట్గానే యూట్యూబ్ వీడియోస్ ఏవైతే బ్లాక్ అయిపోతాయి అంట మాత్రం అనేసి అయితే బాగా ఆర్టికల్స్ అప్డేట్స్ వచ్చినాయి. నేను చెక్ చేయలేను బై, కానీ ఆర్టికల్స్ మాత్రం చాలా చెక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ బ్రౌజర్ చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయాలి చేసుకోవచ్చు మీరు సొంతంగా. నెక్స్ట్ చూసుకుంటే లినక్స్ నుంచి అనమాట. సో లినక్స్ వల్ల టక్సిడో ఓఎస్ అనమాట. సో ఇది అఫీషియల్ వీళ్ళు ఏం అనౌన్స్ చేసిరంటే వీళ్ళు స్విచ్ అవుతున్నాం అనేసి అయితే అనౌన్స్ చేసి, ఇంతకుముందుకి ఏంటంటే వీళ్ళు యుబుంటు వాళ్ళ కోర్ బేస్ తీసుకునేటోళ్ళు అనమాట. ఇప్పుడు డెబియన్ని తీసుకునేసి టెస్టింగ్ చేస్తున్నాం అనేసి చెప్తున్నారు. BTRS 5.7 అడాప్ట్ చేసుకుంటాం అనేసి అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో చాలా పెద్ద చేంజ్ అనుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే విండోస్ నుంచి అన్నమాట. సో విండోస్ వాళ్ళది విండోస్ లెవెల్లో కొత్త ఎక్స్పెరిమెంట్ బిల్డ్లా క్లౌడ్ రీబిల్డ్ రికవరీ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో ఏందన్నా ఇదంటే సింపుల్గా ఏం లేదు బై, మనకి ఒక్కోసారి బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ వచ్చినప్పుడు రిపేర్ కాదు కదా. సో అది ఈ రిపేర్ వల్ల సాల్వ్ అయితే అవకాశం ఉందనేసి అయితే అంటుంది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే థర్మల్ టెక్ నుంచి అన్నమాట. సో థర్మల్ టెక్ వాళ్ళు డాక్ పవర్ సప్లై అనేది తీసుకొచ్చారు. కిలోమీటర్ తగ్గింత పేరుంది. స్పెషాలిటీ ఏంటంటే మాడ్యులర్ కేబుల్స్ ఏవైతే డాక్ తీయచ్చు అనమాట. డాకర్ ఉంది ఇక్కడ. అంటే నార్మల్ పవర్ సప్లై, దానికి ఒక సైడ్లో పిన్స్ ఉన్నాయి, లాక్ బటన్ ఉంది. అక్కడికి సపరేట్గా డాకింగ్ తీసుకొచ్చి పెట్టచ్చు అన్నమాట. కొన్నిటికి లిమిటెడ్గా ఉంటే డాకింగ్ ఉంటుంది కదా. సో డాకింగ్ తీసుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చిన పవర్ కేబుల్, పవర్ సప్లై తీసి పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం కాన్సెప్ట్ బాగా అనిపించింది నాకు. స్టిల్ లాంచ్ అయింది కానీ ప్రైస్ ఎంత ఉంది అనేసి నాకు ఐడియా అయితే లేదన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే స్టీమ్లో డెడ్ ఐలాండ్ 2 అనే గేమ్ అయితే అవైలబుల్ ఉంది. మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. ఇక ప్రైస్ $280 అన్నమాట. నేను చెప్తున్నా కదా, మిస్ కాకండి. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటారు. బాగా ఎంజాయ్ అయితే చేస్తాను. నేను గేమ్ కంప్లీట్ చేసాను, సైడ్ మెన్షన్ కొన్ని కంప్లీట్ చేశాను, ఇంకొంచెం కంప్లీట్ చేసాను, కానీ బాగానే ఉంటుంది, ఆడొచ్చు అనమాట. ట్రై అయితే చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.